హాయ్ వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. హీరోల కమ్బ్యాక్ సీజన్ మొదలైందా? భాగ్యశ్రీని నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ క్వీన్ కానుందా? విశ్వంభర విడుదలపై ఇంకెంతకాలం ఈ కన్ఫ్యూజన్? హిస్టరీ రిపీట్స్ అంటున్నా శేఖర్ కమ్ముల. ఎందుకో తెలుసా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రెడీగా ఉంది స్క్రీన్ ప్లే. ఒక్కో ఏడాది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కో సెంటిమెంట్ కనిపిస్తూ ఉంటుంది. 2025 కూడా అలాంటి సెంటిమెంట్ ఇయర్గా మారుతోందా అంటే అవునని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ముఖ్యంగా ఫ్లాపుల్లో ఉన్న హీరోలు కమ్బ్యాక్ ఇవ్వటం ఈ ఏడాది సంథింగ్ స్పెషల్గా మారింది. బోర్సేకు ఏకంగా బాహుబలితో నటించే అవకాశం వచ్చిందట. ఎప్పుడో ఆడో రకం ఈడో రకం చిత్రంతో హిట్ కొట్టాడు మంచు విష్ణు. 2016లో రిలీజ్ అయింది ఈ మూవీ. మళ్లీ ఇప్పుడు కన్నప్పతో కెరీర్లో భారీ వసూళ్లను చూస్తున్నాడు. మధ్యలో చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ వర్కౌట్ కాలేదు. కన్నప్ప మంచు విష్ణు కంబ్యాక్ మూవీగా చెప్పుకొస్తోంది ఇండస్ట్రీ. 2018లో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, 2022లో లాల్ సింగ్ చెద్దా, ఇలా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ చూశాడు ఆమీర్ ఖాన్. కానీ ఇప్పుడు సితారే జమీన్ పర్ తో భారీ విజయం అందుకున్నాడు. బాలీవుడ్ కష్టాల్లో ఉన్నప్పుడు సితారే జమీన్ పర్ లాంటి మంచి చిత్రాన్ని తీయడం మాత్రమే కాదు, మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. కంబ్యాక్ కూడా ఇచ్చాడు. ఇటీవల శేఖర్ కమ్ముల తీసిన కుబేరతో కింగ్ నాగార్జున కూడా కంబ్యాక్ ఇచ్చినట్లయింది. మల్టీ స్టారర్ మూవీ అయినప్పటికీ నాగార్జున రోల్ కీలకంగా మారడం, సినిమా 100 కోట్లు దాటి పరుగులు తీస్తుండడంతో కింగ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. అంతకు ముందు సింగిల్ తో శ్రీ విష్ణు, తండేల్తో నాగ చైతన్య కూడా కెరీర్ లో బిగ్ హిట్స్ చూశారు. కంబ్యాక్ ఇయర్ సెంటిమెంట్ లో భాగమయ్యారు. కోలీవుడ్ లోనూ బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు అజిత్. అంతకు ముందు చాలా చిత్రాలు చేశాడు కానీ అవేవి అజిత్ స్థాయికి తగ్గ చిత్రాలుగా నిలవలేకపోయాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అజిత్ కంబ్యాక్ మూవీగా మారింది. ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉన్న కన్నప్ప కూడా రిలీజ్ అయింది. మంచు ఫ్యామిలీ జోష్ మీదుంది. కానీ మెగాస్టార్ నటించిన విశ్వంభర ఇంతవరకు రిలీజ్ డేట్ లాక్ కాలేదు. ఇదే మెగా ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా వచ్చేలా లేదుగా అంటోంది ఇండస్ట్రీ. మరి విశ్వంభర రిలీజ్ ఎప్పుడు? మెగాస్టార్ చేతిలో ప్రస్తుతం 2 చిత్రాలు ఉన్నాయి. ఒకటి విశ్వంభర, మరొకటి అనిల్ రావిపూడి చిత్రం. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలియని విషయం ఏంటి అంటే విశ్వంభర రిలీజ్ డేట్. నిజానికి ఈ విషయం చిత్ర యూనిట్ కి కూడా తెలియదు. విశ్వంభర అనేది పూర్తిగా గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం. అంటే చిరును మళ్ళీ జగదేక వీరుడు రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా. అందుకే గ్రాఫిక్స్ కు సమయం పడుతుంది. పైగా మెగా మూవీ కావడంతో ది బెస్ట్ అవుట్పుట్ కావాలి అంటోంది చిత్ర యూనిట్. వన్స్ గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ అయ్యి అవుట్పుట్ అదిరిపోతే తప్పితే విడుదల తేదీని ఖరారు చేసే పరిస్థితుల్లో లేరు మేకర్. ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా వచ్చే సంక్రాంతికి కూడా విడుదల కష్టమే అంటోంది ఇండస్ట్రీ. ఎందుకు అంటే వస్తే దసరా సీజన్ లోపు విశ్వంభర రావాలి, లేదు వచ్చే సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకుంటే రావిపూడితో మెగాస్టార్ మూవీ ఉంది. సో సమ్మర్ లోనే ఇక విశ్వంభర విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వంభరను బింబిసార డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. మెగాస్టార్ కెరీర్ లో 156వ చిత్రంగా నిర్మాణం జరుపుకుంటోంది. చిరుకు జోడీగా త్రిష కథానాయికగా నటిస్తోంది. అషికా రంగనాథ్, ఈషా చావ్లా, తమన్నా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ కునాల్ కపూర్ విలన్ రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా వినిపిస్తున్న హీరోయిన్ పేరేంటో తెలుసా? భాగ్యశ్రీ బోర్సే. అదేంటి, ఫస్ట్ ఫిల్మ్ ఫ్లాప్ కదా. అయినా సరే ఇండస్ట్రీ మొత్తం ఆమె పేరు ఎందుకు వినిపిస్తోంది? చేతిలో ఉన్న సినిమాల వల్ల అంటారా? కాదు కాదు, తాను చేయబోయే సినిమా వల్ల అంటాను. చేతిలో సింగిల్ హిట్ లేదు కానీ చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. తమిళంలో ఒక్క సినిమా విడుదల కాలేదు కానీ అక్కడ కూడా క్రేజ్ పీక్స్ లో ఉంది. ఇండస్ట్రీ ఏదైనా హీరోలందరూ ఆ హీరోయిన్ డేట్స్ కావాలి అంటున్నారు. ఇంతకీ ఎవరా కథానాయిక? ఆమె మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. రీసెంట్ గా అఖిల్ కొత్త చిత్రం లెనిన్ నుంచి శ్రీలీల తప్పుకుంది. బాలీవుడ్ లో మూవీస్, ఇతర ప్రాజెక్ట్స్ వల్ల శ్రీలీల లెనిన్ కు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది. దీంతో ఆమె స్థానంలో చిత్ర యూనిట్ భాగ్యశ్రీ డేట్స్ అడిగింది. వెంటనే మిస్టర్ బచ్చన్ బ్యూటీ కూడా డేట్స్ ఇచ్చేసింది. బోర్సే నటించిన ఫస్ట్ తెలుగు ఫిల్మ్ మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా తెలుగులో భాగ్యశ్రీ దూసుకుపోతుండటం హాట్ టాపిక్ గా మారింది. పైగా ఆమె నటించిన సెకండ్ ఫిల్మ్ అంటే కింగ్డమ్ ఇంకా రిలీజ్ డేట్ కూడా లాక్ కాలేదు. అయినప్పటికీ రోజు రోజుకు భాగ్యశ్రీ డేట్స్ లాక్ అవుతూనే వెళ్తున్నాయి.
టాలీవుడ్ ఆమెను ఆల్రెడీ స్టార్ హీరోయిన్ గా ట్రీట్ చేస్తోంది. దేవరకొండతో కింగ్డమ్, అఖిల్ తో లెనిన్ చిత్రాలతో పాటు రామ్ తో ఆంధ్ర కింగ్ తాలూకా, అలాగే దుల్కర్ కు జోడిగా కాంతా, ఇలా చాలా చిత్రాలు చేస్తోంది భాగ్యశ్రీ బోర్సే. ఇవన్నీ కూడా క్రేజీ ప్రాజెక్టులు. బోర్సేను బాక్స్ ఆఫీస్ క్వీన్ గా మార్చే మూవీస్. రాబోయే రోజుల్లో టాలీవుడ్ ను రూల్ చేసేందుకు భాగ్యశ్రీ రెడీ అవుతోందని చెప్పొచ్చు. శేఖర్ కమ్ముల నెక్స్ట్ ఫిలిం లాక్ అయిపోయింది. కుబేరా తర్వాత శేఖర్ కమ్ముల కొత్త సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు. అయితే అందరూ అనుకుంటున్నట్లు శేఖర్ కమ్ముల ఈసారి నానితో మూవీ చేయడం లేదు. మళ్ళీ ఆనంద్ రోజుల్లోకి వెళ్తాడట. అంటే ఆనంద్ సీక్వెల్ లాక్ అయినట్లేనా? శేఖర్ కమ్ముల కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం ఆనంద్. ఈ చిత్రం ఇప్పటికీ స్పెషల్. కుబేరా లాంటి సీరియస్ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల ఇప్పుడు ఆనంద్ లాంటి ఫీల్ గుడ్ మూవీని తెరకెక్కించాలనుకుంటున్నాడు. ఇంకాస్త క్లారిటీగా చెప్పాలంటే ప్రేమ కథ తీస్తానంటున్నాడు. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీస్ తీస్తాను అంటే అందుకు లవ్ స్టోరీ ఉంది, ఫిదా ఉంది, గోదావరి ఉంది. ఇవన్నీ కాదని ఆనంద్ లాంటి సినిమానే ఎందుకు అంటే ఇక్కడ కాంబినేషన్ లాక్ అయింది. అదే మ్యూజిక్ డైరెక్టర్ కెఎం రాధాకృష్ణ. ఇతను శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఆనంద్ అలాగే గోదావరి చిత్రాలకు వర్క్ చేశాడు. పైగా శేఖర్ కమ్ముల చిత్రాలను ఇతని సంగీతం ఇంకా ప్రత్యేకంగా మార్చింది. ఇప్పుడు ఇతని మ్యూజిక్ డైరెక్షన్ లోనే కొత్తగా ప్రేమ కథను తెరకెక్కిస్తాడట శేఖర్ కమ్ముల. అయితే హీరో హీరోయిన్ ఎవరు అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. నానితో ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే నేచురల్ స్టార్ ఇప్పుడు ఈ జోన్ లో లేడు. పైగా సమయం పట్టినా మంచి ప్రేమ కథతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తాను అంటున్నాడు శేఖర్. మరి కెఎం రాధాకృష్ణ ఫామ్ లో లేడు కదా అంటే అదంతా నేను చూసుకుంటాను అంటున్నాడు. గతంలో లీడర్ లాంటి పవర్ఫుల్ మూవీ తీసిన తరువాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి సింపుల్ మూవీ తీశాడు శేఖర్ కమ్ముల. ఈ చిత్రంతోనే విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కుబేరా లాంటి బిగ్ మూవీ తరువాత శేఖర్ కమ్ముల మరోసారి ఇలాంటి ప్రయత్నమే చేయబోతున్నాడు. కాకపోతే ఆనంద్ లాంటి లవ్ స్టోరీ తీసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇది వాటి స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.